వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే సెక్రటరీ చంద్రకళ గూగుల్. నెక్స్ట్ జోన్ 3 జోన్ చైర్పర్సన్ శ్రీనివాస్ రెడ్డి కొండ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మీ అక్కన ఇంకో పిల్లలు తోడ్పడి డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ మోహన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సింది. మరొకసారి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. మొబైల్ ఫోన్స్ మాత్రం సైలెన్స్ లో ఉండాలి. మోగితే 500 రూపీస్ డొనేట్. ఆగండి మేడం, మేడం మేడం ఆగండి. Region meeting on to order by line. రీజన్ 5 మీటింగ్ వచ్చినటువంటి మిత్రులు ఆటో ఆర్డర్. థ్యాంక్ యూ సార్. దయచేసి లైన్ మిత్రులందరూ కూడా నమస్కారం మీటింగ్ మొదలు పెట్టండి. ఎటువంటి ఏది కూడా చేయకండి దయచేసి. Srinivas Reddy Mavilla to give the welcome address followed by తులసమ్మ గారు మరియు ఈనాటి రీజన్ మీట్ ముఖ్య అతిథి అయినటువంటి డాక్టర్ అందే సత్యం గారు ప్రొఫెసర్ వస్తున్నారు అని మెసేజ్ పంపడం జరిగింది. అలాగే గౌరవనీయులు పెద్దలు డాక్టర్ మోహన్ రెడ్డి గారు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, అలాగే గౌరవనీయులు జోన్ చైర్పర్సన్ అయినటువంటి పరమేశ్వర్ మఠం గారు, లైన్ శ్రీనివాస్ రెడ్డి కొండ గారు, మిత్రులు గౌరవనీయులు చార్టర్ ప్రెసిడెంట్ భాస్కర, గౌరవనీయులు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు ఈనాటి మాస్టర్ ఆఫ్ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు మురళీధర్ గారు కూడా, తరుణ లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలు కూడా నిడమనూరు, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలు కూడా నాగార్జున, అందరికీ కూడా సుందరి వీరయ్య లక్ష్మమ్మ గార్ల జ్యేష్ఠ పుత్రుడు. వీరు 1955లో పొడుగోడు గ్రామంలో జన్మించారు. వీరి భార్య పేరు తులసమ్మ గారు. వీరికి ఇద్దరు నాగయ్య గారికి ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరి మనులు ఉన్నారు. సుందరి నాగయ్య గారు వారు 10వ తరగతి వరకు పొడుగోడు గ్రామంలో చదువుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ విద్యని గౌట్ జూనియర్ కాలేజీ సూర్యాపేటలో పూర్తి చేశారు. అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ వారు కేఆర్ఆర్ కాలేజీ కోదాడు నందు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఎంఏ కాకతీయ యూనివర్సిటీలో పూర్తి చేయడం జరిగింది. బిఈడి మరియు ఎంఈడిని ఉస్మానియా యూనివర్సిటీలో వారు పూర్తి చేశారు. వీరికి ఒక పాప ఒక బాబు. పాప పేరు ఉమారాణి, ఎంఎస్సి పిఈడి చేస్తున్నది. వారి హస్బెండ్ మైనం కృష్ణయ్య గారు, వారు స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఉమారాణి గారికి కృష్ణయ్య గారికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెద్ద కూతురు నిఖిత,
ఉన్నటువంటి వాళ్ళు లైవ్ మిత్రులు ఎవరైతే వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా నేను నైవేద్యంలోకి వచ్చిన తర్వాత వైసర్వ్ అనేటటువంటి పదం ఏదైతుందో దాని ద్వారా నేను ఎంటర్ కావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరైతుందో వాళ్ళందరినీ ఒక్కసారి పరిచయం చేస్తాను. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ డాక్టర్ మోహన్ రెడ్డి గారు, తర్వాత టిఎన్ ప్రసాద్ గారు, తర్వాత డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఏదైతుందో టీగన్ మోహన్ రావు గారు, తర్వాత శివప్రసాద్ గారు, గ్యాట్ సభ్యులు ఎవరైతుందో కేవీ ప్రసాద్ గారు, తర్వాత రామలింగం ప్రసాద్ గారు, తర్వాత నల్లమల ప్రసాద్ గారు, తర్వాత ఉమెన్ కోఆర్డినేటర్ ఎవరైతుందో పుష్ప గారు, ముఖ్యంగా మరి జోన్ చైర్పర్సన్స్ ఎవరైతుందో మధు భట్ గారు, పెద్దలు ముఖ్యంగా హనుమంతరావు గారు చాలా పెద్దవారు, వాళ్ళ సహకారం, అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు, తర్వాత సాధినేని శ్రీనివాస్ గారు, ఒక పేరు కాదు అసలు రామారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నాకు ఎంతో సహకారం చేశారు. ఈ విధంగా నేను రీజన్ మీట్ ఏదైతుందో ఈ స్థాయికి రావడానికి వీళ్ళందరూ కూడా సహకారం చేశారు. ఏదైతుందో కరోనా ఎఫెక్ట్ వల్ల కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయినప్పటికీ కూడా ఏదైతే లైనిజంలో ఉన్నటువంటి ఫోకస్ ఏరియా ఏదైతున్నాయో ఆ ఫోకస్ ఏరియాలో చాలా మంది ప్రజలకు సాయం చేయడం, ప్రజలకు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం ఏదైతే ఆ లక్ష్యంతో ఇచ్చామో ఆ లక్ష్యం నెరవేరడం అనేది ఎంత మంచి ఆనందం అంటే ఈ ఆనందాన్ని మించినటువంటిది ఇంకేమి ఉండదని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా లైనిజంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి వాళ్ళు ఎవరైతే మిర్యాలగూడలో ఉన్నటువంటి మిర్యాలగూడ లైఫ్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అందరూ సీనియర్ సభ్యులు. నేను వెళ్ళగానే నా రెస్పాన్సిబిలిటీ కానీ మన్నించి వచ్చినందుకు శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను. అందరి వార్త అయితేంది, నాగేశ్వరరావు గారు అయితేంది, ఎవరిని చెప్పడానికే లేదు, అందరు కూడా, తర్వాత సోమేశ్వర రెడ్డి గారు అయితేంది, లక్ష్మీకాంత గుప్తా, వీళ్ళందరూ కూడా ఎంతో సహాయం చేసి నేను ఈ రోజు రీజన్ మీట్ ఏదైతుందో రావడానికి వాళ్ళందరూ సహకారం చేశారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ తరుణ సైదుల్ సార్ అయితేంది, తర్వాత సాధినేని శ్రీనివాస్ గారు అయితుంది, మసూదర్ రెడ్డి గారు అయితుంది, వీళ్ళందరూ సహకారం ఉన్నది. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నాగార్జున, అదేవిధంగా నిడమనూరులో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా ముందే చెప్పాను పెద్దలు హనుమంతరావు గారు అయితుంది, శ్రీనివాసరావు, వీళ్ళందరూ సహకారంతో నేను ఈ రోజు లైనిజంలోకి వచ్చేసి మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి మీ అందరి తోడ్పాటు ఏదైతుందో చాలా వరకు ఉన్నది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నేరేడు జిల్లాలో ఉన్నటువంటి మిత్రులు ఎవరైతుందో మంచి కార్యక్రమాలు చేశారు, చాలా సోషల్ యాక్టివిటీ చేశారు, చాలా ముందుకు వెళ్తున్నారు, మంచి టీం వర్క్ ఉన్నది సార్. మనము మన దగ్గర పైసలు ఉండొచ్చు, కానీ ఉన్న దాంట్లో జనసేవ ఏదైతుందో ఏదో ఒకటి సేవ చేయడం దానంతా మించినటువంటిది ఉండదనేది మా నమ్మకం. అదేవిధంగా నేటిలో ఉన్నటువంటి మిత్రులు ముఖ్యంగా రీజన్ కార్యక్రమాలు ఉన్నారు, ఆ విధంగా వాళ్ళు ముందుకొచ్చారు. అదేవిధంగా ఇంకా మా అంటే ఈ రోజు మాకు ఇంకా ఆనందమైనటువంటి రీజన్ చైర్మన్ గా ఉండడం, ఒక కొత్త క్లబ్ ఏదైతే పోంచర్ల అనేటటువంటి క్లబ్ తీసుకొచ్చారు. ఎంత మంచి క్లబ్ అంటే అంత యువకులు, దాంట్లో ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సైదుల్ గౌడ్ గారు, తర్వాత పోటీ వాళ్ళు కంటి చూపు కోల్పోయినటువంటి ఒక అమ్మాయి వెంకటేశ్వరరావు గారు పరిచయం చేశారు. మీ లెటర్ ఇస్తే మాత్రం హైదరాబాద్ లో ఐ హాస్పిటల్ ఏదైతుందో వాళ్ళు ఆపరేషన్ చేస్తారని చెప్పడం జరిగింది. మరి ఏం జరుగుతుందో అని అనుకున్నాను. ఒక లెటర్ ప్యాడ్ పాతది ఉంటే తీసేసి రీజన్ చైర్మన్ గా నా పేరు రాశాను. చేసిన ఎమ్మటే ఒకటే తెల్లాకే అమ్మాయికి ఆపరేషన్ ఫ్రీగా చేయడం జరిగింది సార్, ఫ్రీగా చేయడం. అందుకోసం మాకు ఇంతకంటే ఎక్కువ ఏమి అవసరం లేదు, ఎందుకంటే మేము సేవ చేయడానికి మాత్రం వచ్చాం. ఇక లైన్ మెయిన్ గా మిర్యాలగూడ మెయిన్ క్లబ్ ఒక 50 సంవత్సరాల దగ్గరలో ఉన్న క్లబ్, ఇది ఒక పర్మనెంట్ ప్రాజెక్టు అద్భుతంగా నడుస్తున్న క్లబ్, సీనియర్ మెంబర్స్ 2 పీడీలు ఉన్న క్లబ్ గా ఈరోజు ఈ ఏరియాలోనే మిర్యాలగూడ ప్రాంతాల్లో ఐ హాస్పిటల్ అద్భుతంగా మనం చూస్తా ఉన్నాం. ప్రతి వారము కూడా పెద్దల సహకారంతో వెంకటేశ్వరరావు గారు కానీ మన పెద్దలందరూ క్లబ్ సభ్యులందరి ద్వారా కూడా అద్భుతంగా హాస్పిటల్ ఖమ్మం నల్గొండ జిల్లాలో ఐ హాస్పిటల్ అద్భుతంగా నడుస్తున్నట్టు ఈరోజు మిర్యాలగూడ గురించి చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి వారం కూడా ఎంతో మందికి ఐ హాస్పిటల్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కాబట్టి ఇదే కానీ
నేరేడుగల్ల క్లబ్ గురించి చెప్పుకున్నా కూడా అద్భుతంగా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ప్రతి సంవత్సరం కూడా స్కూల్స్ కానీ విద్యార్థులు కానీ సపోర్ట్ చేసుకుంటూ ఈ విధంగా అద్భుతంగా పోతున్న రైతుల సభ్యులకు విరాళ సభ్యులకు నిర్మల సభ్యులు కూడా రూరల్ ఏరియాలో నెట్వర్క్లకు రైతులకు కానీ అక్కడ పాఠశాలకు కానీ అద్భుతంగా సహకారం చేసుకుంటూ ముందుకు తీసుకుపోతా ఉన్నాయి. Very active leader, distinguished guests on the days, my dear fellow lions, good afternoon. Mithulara, my compliments, congratulations to region chairperson Lion Nagayya garu and all the clubs in the region. On behalf of myself and on behalf of my whole club, Lions Club of Kothagode Millennium, and on behalf of DG team, I bring warm felicitations to the all clubs and region team, region chairperson and zone chairpersons. Friends, నాగయ్య గారు వారి యొక్క అధ్యక్ష ఉపన్యాసంలో చాలా చక్కగా ఎటువంటి సినాప్సిస్ కూడా ఏమి రాసుకోకుండా వారి యొక్క ఉపన్యాసం రాసుకోకుండా జిల్లాలో ఆ రీజన్ లో ఉన్నటువంటి నాయకులందరి గురించి అదే తరగతిగా వారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. మిత్రులారా, ఈ రోజున నాగయ్య గారు ఈ విధంగా వచ్చి ఈ విధంగా చెప్పగలుగుతున్నారు అంటే, ఈ రోజున శివప్రసాద్ అనేవాడు ఈ విధంగా మైక్ పట్టుకొని మాట్లాడగలుగుతున్నాడంటే దీనికి అంతటి కారణం ఏంటంటే లైన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. మిత్రులారా, మరి అలాగే వారందరినీ ఇలాగే జూన్ 31 వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలి. ఎందుకంటే సహజంగా మన దగ్గర డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ అయిపోగానే ఎక్కడెక్కడ అస్త్రశస్త్రాలన్నీ పక్కన పెట్టడం అలా కాకుండా జూన్ వరకు చేస్తే అవి మన యొక్క క్రెడిట్స్ అంతా ఇంటర్నేషనల్ లెవెల్ కూడా క్రెడిట్స్ అన్ని జూన్ 30 కూడా దాన్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మన మెంబర్షిప్ లో కానివ్వండి, మన ఎన్జిఎఫ్స్ లో కానివ్వండి, మన ఫీజ్ పేమెంట్స్ కానివ్వండి, వాటన్నింటిలో 30 తారీఖు వరకు అన్ని క్లబ్లు యాక్టివ్ గా పనిచేయాలని, మరి అట్లాగే ఈ కొత్త క్లబ్స్ విషయానికి వచ్చేవరకల్లా పాత క్లబ్సే మళ్ళీ కొత్తగా రావడం, పాత ప్లేస్లలోనే కొత్తగా రావడం జరుగుతుంది. మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారిలో చాలా మందికి లైనిజం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా ఉంటారు. వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని కూడా మళ్ళీ లైనిజంలో తీసుకొని వస్తే వాళ్ళ సీనియారిటీ, వాళ్ళ యొక్క అనుభవాన్ని కూడా క్లబ్కు జోడించడం అవుతుంది. ఆ క్లబ్ లో ఉన్న లీడర్లందరూ ఆ పనిచేసే క్లబ్లని పోనీకుండా చూసుకోవాలని మరొకసారి మనవి చేస్తూ, అలాగే రామానుజాచారి ఉడిపి వారు యుఎస్ లో ఉన్నారు. వారు రీజన్ మీటింగ్ అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే భీమయ్య జగిరి గారు గ్యాట్ ఏరియా వీరు అభినందనలు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ కార్యక్రమం మనం ఇప్పుడు చేయబోతా ఉన్నాం. ప్రజెంటేషన్ ఆఫ్ అవార్డ్స్. సీన్ సార్ ఆగండి సీన్ సార్. మరి ఇప్పటి వరకు అయితే అన్ని ఫోన్లు సైలెన్స్ లో ఉన్నట్టుంది. ఒక్క 500 కూడా రాలేదు ఇక్కడికి. థ్యాంక్ యూ. చాలా నిశ్శబ్దంగా ఉన్నారు, కలర్ఫుల్ గా కనబడుతున్నారు. కమిటెడ్ సెక్రటరీ లయన్ సత్యనారాయణ ఉన్నాం, మిర్యాలగూడ నాగార్జున క్లబ్ నుంచి అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. వారి తరఫున ఎవరైనా ఉన్నట్టయితే వారు ఉత్తర్రావు గురువు మిర్యాలగూడ క్లబ్ పాస్ గవర్స్ కూడా ఇన్వాల్వ్ చేయండి అవార్డ్స్ లో. ఒకసారి ఒక్కొక్క పాస్ గవర్నర్ నుంచి ఇప్పియండి సార్. వెంకటరావు నుంచి వెంకటేశ్వర్లు త్వరగా రండి. కనీసం వారి క్లబ్ లో మెంబర్స్ అని చెప్పడం.
బెస్ట్ సెక్రటరీ ఆఫ్ ద రీజన్ మల్లారెడ్డి జూలకండి మిర్యాలగూడ క్లబ్ నుంచి సెక్రటరీ బెస్ట్ సెక్రటరీ అవార్డ్ రీజన్ టౌన్ బెస్ట్ ప్రెసిడెంట్ భాగ్యలక్ష్మి యేచూరు మిర్యాలగూడ భాస్కర్ సార్ ఇంతేనా చెప్పండి లేవా చేతులు లేవా వెంకటలక్ష్మి ప్రతాప్ వందనపు ఆయన వెంకటలక్ష్మి ప్రతాప్ వందనపు వెంకటలక్ష్మి ప్రతాప్ మిర్యాలగూడ క్లబ్ నుంచి సెకండ్ బెస్ట్ ప్రెసిడెంట్ భాగ్యలక్ష్మి తర్వాత బిఎల్ ప్రతాప్ వందనపు లేగా హలో మిర్యాలగూడ నో క్లాస్ గట్టిగా వెరీ గుడ్ నెక్స్ట్ బెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద రీజన్ ఎవరై ఉంటారు బెస్ట్ ప్రెసిడెంట్ అంటే కాస్త గట్టిగా జిల్లా నో నో కలుపుకోలేదు స్పోర్ట్స్ క్లబ్ వారి మెంబర్స్ నేను వచ్చేసి థర్డ్ బెస్ట్ క్లబ్ అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కూడా భాస్కర్ క్లబ్ మెంబర్స్ రావాలి. బెస్ట్ క్లబ్ అవార్డు గోస్ టు పీడీ చిన్న క్లబ్ అండి. రీజన్ బెస్ట్ క్లబ్ అవార్డ్ ఎవరై ఉంటారు? ఎవరు గెస్ట్ చేయండి. గెస్ట్ చేస్తే కొత్త క్లబ్ కూడా ఇచ్చారు వాళ్ళు. చేయాల మీరు ఈ సంవత్సరం కొత్త క్లబ్ అవార్డు ఇవ్వడం జరిగింది. కొత్త క్లబ్ ఒకటి పరిచయం చేయడం జరిగింది. నెక్స్ట్ జోన్ చైర్పర్సన్ అవార్డు ఉన్నది 3 జోన్స్ ఉన్నవి 3 అవార్డ్స్ 3 ఏదైంది just switch on the mode class కరపండి ఇంతగా రియల్ కూడా కొట్టండి చెప్పట్లు. థర్డ్ బెస్ట్ జోన్ చైర్పర్సన్ సెకండ్ బెస్ట్ జోన్ చైర్పర్సన్ పరమేశ్వర్ మఠం మిర్యాలగూడ క్లబ్ నుంచి ఇంతవరకు. హలో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఫెలిసిటేషన్స్. మ్యూజిక్ ఆపండి దయచేసి. వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద డెలిగేట్స్ ఎట్టి బస్సులో వేదికని అడ్రస్ చేయకండి ప్లీజ్. అదేవిధంగా సైలెన్స్ మోడ్ లోనే ఉండాలి ఫోన్, లేదంటే 500 రూపీస్. ఐ రిక్వెస్ట్. రీజన్ 5 టైం సెన్స్ అనేది బాగా నేర్పారు. అదేవిధంగా ఆ రైలింగ్ అనుకుంటా ఏ మీటింగ్ పెట్టినా కూడా ఏ క్యాబినెట్ మీట్ పెట్టినా కూడా టైం కంటే ముందు 10 మినిట్స్ ముందు వచ్చి అక్కడ సుందరయ్య గారు వెయిట్ చేస్తుంటారు. ఎవరు అక్కడ నాకే ఆయన అవమానం తగ్గేట్టుగా ఉంటారన్నమాట. అంటే ఆయన క్రమశిక్షణ అనేది ఏ విధంగా ఉందో మనం గమనించవలసిన చాలా ఉంది. అట్లాగే సభ్యులు కూడా ఆయన ఎంతో వచ్చి
ప్రయత్నం చేస్తూ మనకి ఎన్నో సర్టిఫికేట్ అందించిన నాకు కూడా గారికి జరుగుతుంది. అలాగే తర్వాత ఏంటంటే మనకి ఏప్రిల్ 17th ఎలక్షన్స్ అని చెప్పేసి గవర్నర్ గారు ఆల్రెడీ చేసుకుంటున్నారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు లైన్ మిత్రులందరికీ మధ్యాహ్నం నమస్కారాలు తెలియజేస్తూ రీజన్ మీట్ లో బహుశా గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఫస్ట్ రీజన్ మీట్ లో మనం చూస్తున్నాం. 2022లో మోర్ దెన్ 100 గ్యాదరింగ్ చాలా సంతోషంగా ఉంది. ఈ కోవిడ్ ఏదైతే మనల్ని వదిలిపెడుతుంది అనేదానికి మన సుందర నాగయ్య గారి రీజన్ మీటే మన నిదర్శనం. మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటూ రాబోయే 6 రీజన్ మీట్లను కూడా ఘనంగా జరుపుకుందామని ఆశిద్దాం. అదేవిధంగా ఈ రీజన్ లో ఉన్నటువంటి 3 జోన్ చైర్పర్సన్స్ కు 7 క్లబ్ల నుంచి చేసినటువంటి పిఎస్పీలకు లైన్ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా లైన్స్ క్లబ్ ఆఫ్ విజయాలు కూడా చూస్తుంటే బృందావన్ గార్డెన్ లైన్స్ క్లబ్ అటువంటి వేదిక ఇక్కడ ఎక్కడ చేసినా కూడా చాలా సుందరంగా చేస్తూ దానికి నాగయ్య గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా ఏంటంటే ఈ రీజన్ లో 214 మెంబర్స్ ఉన్నారు. 214 దేశాల్లో మన మెంబర్స్ ఉంటుంది. దేశానికి ఒక చొప్పులు చూస్తే సభ్యులున్నారు. ముఖ్యంగా కోవిడ్ అని చాలా భయపడ్డాం అని కోవిడ్ అధిగమించి కూడా మనం పనిచేస్తున్నందుకు భగవంతుడు మనకు మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు మరొకసారి కోరుతున్నాం. మొదటి కోవిడ్ లో చాలా మంది భయపడి ఇంటికే పరిమితమైన 2 కోవిడ్ ఉంచడం వల్ల అనుభవించారు. 3వ ఒమిక్రాన్ వచ్చి లైఫ్ ఇచ్చిపోయింది. అయినా కూడా దాన్ని మనం వృద్ధి చేయకుండా మన సర్వీస్ కార్యక్రమాల్లో మనం ముందుండాలని కోరుకుంటున్నాం. నమస్కారంలో వేదిక ముందు ఉన్న మిత్రులకు శుభాకాంక్షలు అందరికీ. ఇప్పుడే మీరు ప్రెసిడెంట్ గా, సెక్రటరీగా, ట్రెజరర్ గా అవార్డ్స్ అందుకున్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాగయ్య గారి కుటుంబము చాలా హార్ట్ఫుల్ గా అంటే కలర్ఫుల్ గా ఉంది. చూస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ వైఫ్ గాని, వాళ్ళ పిల్లలు, బాబు, కోడలు, మమ్మరాలు మంచిగా 100% ఫుల్ఫిల్ అయిపోయింది. సార్కి ఏ బాధ్యతలు లేవు. అందుకని ఫుల్ టైం లైనిజం కు కేటాయించాలని కోరుకుంటున్నాము. ఇంకా వారు ఆరోగ్యంగా ఉండి మీ పిల్లల్ని ఇంకా మన్మరాలను కూడా, ఇప్పుడు వాళ్ళే డాక్టర్స్ అని తెలిసిందండి, వాళ్ళని కూడా ప్రజాసేవకు వినియోగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మా మహిళలందరి తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. లామిన్ లైన్ రీజన్ మీట్ జరుపుకున్న మన నాగయ్య గారికి, సతీమణి తులసి గారికి అభినందనలు తెలియజేస్తూ చక్కటి వాతావరణంలో అధిక సంఖ్యలో కూడా రీజన్ మీట్ చేస్తున్నాం. ఆత్మీయులందరూ తప్పకుండా హాజరవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పుడు మన రీజన్ లో ఉన్నటువంటి ఫారెస్ట్ రీజన్ చైర్పర్సన్స్ వాళ్ళని సన్మానించడం జరుగుతుంది. అండ్ నేను పేర్లు పిలుస్తున్నాను. మీరు ఉన్నట్టయితే వేదిక నుంచి రావాలి. నేను పేర్లు చదవకుండా కానీ ఈ హాల్లో ఉన్నట్టయితే దయచేసి వారు కూడా వేదిక నుంచి రావాలి. ఏదైనా మోహన్ రావు, నీలా, హనుమంతరావు, చేకూరి, రమేష్, కర్ణాటి, డాక్టర్ రాజు, శ్రీనివాస్, సాధినేని, రామారావు, గుండా, సత్యనారాయణ, వజ్రకు. ఈ పేర్లు కాకుండా మిగతా పాస్ ఆర్టిస్ట్ ఎవరైనా ఈ హాల్లో ఉన్నట్టయితే వేదిక మీద వచ్చి సన్మానాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. సార్ మేడం 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 నల్గొండ జీవితాన్ని వచ్చిన వాళ్ళకు అభినందనలు చేస్తున్నారు. ఎవరైనా ఆర్తి చేసి నేను ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ తీగల మోహన్ రావు గారు, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శివప్రసాద్ గారు, ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ మోహన్ రెడ్డి గారు, శారదా గారు, ఉమెన్ మెంబర్షిప్ బండారు పుష్ప గారు,
మై జోన్ చైర్పర్సన్స్, ముందుగా మరి ఈరోజు ఫస్ట్ రీజియన్ జిల్లాలో రీజియన్ మీట్ జరుపుకోవడం సుందరి నాగయ్య గారికి మరి నా తరఫున జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సుందరి నాగయ్య గారు మరి ఒక టీచర్, రిటైర్డ్ టీచర్, చాలా సింపుల్. ఆయన ఏ మీటింగ్ పెట్టినా జిల్లాలో ఫస్ట్ ఆయన అటెండెన్స్. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. అంటే మధు భట్టు గారు పోర్చర్ల, హుజూర్ నగర్ లో పోర్చర్ల క్లబ్, దానికి కూడా మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నా నాగయ్య గారు. మంచి ఆ రోజు మరి క్లబ్ మీటింగ్ అయింది. మెంబర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చింది పోర్చర్ల క్లబ్ నుండి. మరి హుజూర్ నగర్ రోజు రోజు దినదినాభివృద్ధి చెందుతుంది కాబట్టి అక్కడ ఒక క్లబ్ కంపల్సరీ ఉండాలనే ఉద్దేశంతో మరి నేను నాగయ్య గారిని, మధు గారిని కోరటం, వెంటనే వారు ఒక కొత్త క్లబ్ తేవడం చాలా సంతోషదాయకం. ఈ మిర్యాలగూడలో మరి ఆల్రెడీ 5 క్లబ్లు ఉన్నాయి. ఇక మిర్యాలగూడ క్లబ్ గురించి చెప్పవలసిన పని లేదు. ఒక పెద్ద ఐ హాస్పిటల్ జిల్లాలోనే మంచి సేవా కార్యక్రమాలు చేస్తుంది మిర్యాలగూడ ఐ హాస్పిటల్. పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు ఇక్కడ. ఒకపాటి వెంకటేశ్వరరావు గారు, అది రామానుజాచార్యులు గారు, వారి నాయకత్వంలో మరి ఇక్కడ మిర్యాలగూడలో లయన్స్ క్లబ్ మరి చాలా విస్తృతంగా సేవలు అందిస్తుంది. లయన్స్ క్లబ్ కి హోమ్ టౌన్ లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ. సో మిర్యాలగూడ సభ్యులందరూ కూడా నా కుటుంబ సభ్యులు, అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు మిత్రులు, స్నేహితులు, హృదయపూర్వక శుభాకాంక్షలు, గ్రాటిట్యూడ్, థ్యాంక్ తెలియజేస్తూ చివరిగా నేను చేసే అప్పీల్ ఏంటంటే అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్షన్స్ అనేది ఏప్రిల్ 17 ఉంటుంది. దానికి సంబంధించి అప్పీల్లో భాగంగా మీ ముందు నా క్లుప్తంగా నా బయోడేటాని మీ ముందు చూపిస్తున్నాను. మిత్రులారా, నా పేరు ప్రభాకర్ రెడ్డి యాడాల. పుట్టి పెరిగింది అంతా మిర్యాలగూడలోనే. విద్యాభ్యాసం ఇంటర్మీడియట్ వరకు మిర్యాలగూడలో జరిగింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ అనేది ఇక్కడ విజయవాడలో చేయడం జరిగింది. ఆ తర్వాత విజయవాడ చేసిన తర్వాత ఉద్యోగరీత్యా ఆక్యుపేషన్ లో భాగంగా మొట్టమొదటిగా మిర్యాలగూడలోనే ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేయడం. ఇప్పుడు బిజినెస్ సెషన్ లోకి వెళ్దాం. వీటిలో ఫార్మాలిటీ ప్రకారం బిజినెస్ సెషన్, కాల్ టు ఆర్డర్ ఇవన్నీ జరుగుతాయి. అలా కాకుండా పెద్దలందరికీ, మా ముందు ఉన్నటువంటి లైన్ లీడర్స్, లైన్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా జోన్లో 3 క్లబ్లు ఉన్నాయి. మిర్యాలగూడ, భాస్కర, సచివాలయం. తర్వాత ఉచిత కంటి పరీక్షలు, షుగర్ టెస్టులు, బీపీ టెస్టులు దాదాపు 2000 దాటాయి. అలాగే బీద విద్యార్థులకు వారి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసమని ప్రోత్సాహం చేయడం జరిగింది. అలాగే నేరేడు చెర్ల రండి, తగ్గేదేలే. ఎక్కడ కూడా కొత్త క్లబ్, కొత్తది ఓపీనీలు, లోహితాక్ష సంథింగ్. వారి తరపున ఎవరైనా దయచేసి వేదిక మీద ఎవరు వెళ్ళకండి, సన్మానానికి ఇప్పుడే వెళ్ళకండి దయచేసి చెప్తాను. వారికి కోచింగ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది, వారు త్వరగా వెళ్తున్నారు కాబట్టి వారు దయచేసి వేదిక మీకు ఎవరు వెళ్ళకండి. ప్లీజ్ ప్లీజ్ రండి రండి రండి, ఎందుకు రండి 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 ప్లీజ్ రండి. మీరు వచ్చేదాకా అదే ఉంటుంది. రండి
వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అమరేందర్ రెడ్డి గారు మల్టిపుల్ మెంబర్ ఎవరైతే వారు కూడా అమెరికాలో ఉన్నారు. వారు కూడా విశేష పంపించారు. వారికి కూడా మన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తారా కృష్ణారావు ఫాస్ట్ డిస్టిక్ గవర్నమెంట్ వీళ్ళందరూ వారు కూడా దుబాయ్లో ఉన్నారు. వారు కూడా విశేష పంపించారు. వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ముగ్గురికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియపరుస్తూ మన డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అమృతపల్లి కోటేశ్వర గారికి మరియు డాక్టర్ పిఎంజేఎఫ్ డాక్టర్ మోహన్ రెడ్డి అన్నల ఫాస్ట్ గవర్నర్ గారికి, పిఎంజేఎఫ్ లైన్ మోహన్ రావు తీగల ఫాస్ట్ వైస్ గవర్నర్ గారికి, పిఎంజేఎఫ్ లైన్ సిహెచ్ శివప్రసాద్ గారికి సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, పిఎంజేఎఫ్ లైన్ కేఎన్ ప్రసాద్ గారు ఫాస్ట్ గవర్నర్ మరియు పిఎంజేఎఫ్ లైన్ కేవీ ప్రసాద్ గారి తోటి వేదిక మీద ఉన్న వివిధ బాధ్యతలు తీసుకున్న లైన్ లీడర్స్ కి, వివిధ లీడర్స్ పిఎస్టీ క్లబ్ లో నుంచి వచ్చిన పిఎస్టీ గారులకు చాలా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింజ హిమాచల యమునా గంగ ఉజ్జల జలజిత రంగ तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तव जय गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. Now I request వాళ్ళ హోమ్ క్లబ్ సన్మానం, ఆ తర్వాత మిగతా క్లబ్. థ్యాంక్ యూ. ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఫస్ట్ హోమ్ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. సైలెంట్ మోడ్. మేడం 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 సార్ సార్ మేడం మేడం ఒక్క నిమిషం. హలో చిన్న మేడం, చూడండి చూడండి.